జై శ్రీనారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మీరు దర్శనం చేసుకున్నటువంటి స్వామి ఆదివరాహ స్వామి. ఇది మన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కమాన్పూర్ గ్రామంలో స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి స్వామి. ఈ వరాహస్వామి మనకు ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే ఉంది. ఈ స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి దీన్ని ఆదివరాహ స్వామి క్షేత్రము అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వెలిసినప్పుడు ఒక చిన్న ఎలుక మాదిరిగా వెలిశాడు. ఆ తర్వాత విగ్రహం అంత పెరుగుతూ వస్తుందని ఇక్కడ స్థల పురాణం. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని ఆది వరాహ స్వామి అని పిలుస్తారు. ఎందుకంటే ఆది అంటే సంస్కృతంలో తొలుత అని అర్థం. ఈ భూమిని రక్షించడం కోసం వచ్చినప్పుడు వరాహస్వామి ఎలా అయితే ఉన్నాడో అలానే ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తాడనమాట. అలాంటి స్వామి ఈ వరాహస్వామి అనమాట. అయితే ఇక్కడ స్వామి వెలిసినప్పటి నుండి స్వామి గుడి నిర్మాణం లాంటివి కానీ అలాంటి ఏమీ కూడా చేయకుండా స్వామి ఎలా ఉన్నాడో అలానే ఉంచి స్వామికి మనం ఇక్కడ పూజలు అనేటువంటి నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని కనుక మనం దర్శించి పూజించుకుంటే మన కోరికలన్నీ కూడా ఎలాంటి కావాలనుకుంటే అలావన్నీ కూడా నెరవేరుతుంటాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అందుకే చాలామంది దేశ విదేశాలను కూడా వచ్చి స్వామివారి మంచిగా దర్శనం చేసుకుని వారి కోరిక నెరవేరినందుకు గాను అన్నదాన కార్యక్రమాలు అలాంటి అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే మనం ఈ వరాహస్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? అసలు వరాహస్వామి మనకేం చేశాడంటే, ఈ వరాహస్వామి భూదేవిని మనకు కాపాడి ఇచ్చినటువంటి దేవుడు ఈ వరాహస్వామి అన్నమాట. మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, వేసుకోవడానికి బంగారం లాంటి ఏవైనా కూడా ఈ భూమిని ఆధారంగా చేసుకుని వస్తాయి. అలాంటి ఈ భూదేవిని కాపాడి మనకిచ్చినటువంటి వరాహస్వామి ఈయన అన్నమాట. అలాంటి వరాహస్వామి మన కమాన్పూర్లో ఉండడం మన అదృష్టం. అలాంటి స్వామి ఇక్కడ ఈ స్వయం ముక్తం అంటే తనంత తానుగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని కనుక మనం దర్శనం చేసుకుంటే మనకి ఎలాంటి కార్యక్రమాలున్నా కూడా ఏ దాంట్లో మనం విజయాలు పొందాలనుకున్నా అవన్నీ కూడా విజయాలు పొందవచ్చు అనేది ఈ గుళ్ళో ఉండే సంకల్పం అలాంటిది. మనకు ఈ దేవుడికి ప్రతిరోజు నిత్యం అభిషేకం జరుగుతుంది. కావాలనుకున్న వాళ్ళు చక్కగా పొద్దున్నే 7:30 గంటల వరకు 8 వరకు వస్తే స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం అయిన తర్వాత మనకేదైనా కోరిక ఉంటే ఆ కోరిక మేరకు ముడుపు కట్టినట్టయితే ఆ ముడుపు కట్టడం వల్ల అది నెరవేరి చక్కగా వాళ్ళకి నెరవేరిన దాన్ని బట్టి అన్నదాన కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తుంటాం. మనం కూడా అలాంటి ఏమైనా చేయాలనుకుంటే చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దగ్గర పూజ చేసుకొని ముడుపు లాంటివి కట్టుకోవచ్చు. అలానే స్వామివారికి ప్రతి నెల మాస కళ్యాణం అనేటువంటి కళ్యాణం కూడా మనం ఇక్కడ ఉత్సవ విగ్రహాలకి చేయడం జరుగుతుంది. ఎవరైనా కళ్యాణం కోసం గాను అలానే వివాహమై సంతానం కావాల్సిన వాళ్ళు ఉన్నట్టయితే ఆ కళ్యాణం మీద కూర్చున్నట్టయితే వారికి సంతానము వివాహం అనేటువంటిది చక్కగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ కళ్యాణంలో కూడా మనం చక్కగా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఉగాది ఈ క్షేత్రంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. అలానే ముక్కోటి ఏకాదశి, అలానే శ్రావణ మాసంలో ఈ వరాహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరుగుతాయి. ఆ 3 రోజుల కార్యక్రమము ఈ క్షేత్రంలో చాలా అద్భుతంగా మనం నిర్వర్తిస్తాం. సో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారిని మంచి ప్రార్థించి మీ కోరికలో మీరు విజయాలు పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీనారాయణ. सहबान्धवस्य विजय अभय आयुहारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ